యెస్. నాకు తెలిసి భర్తలందరూ నా స్టోరీని వీళ్ళు మూవీ తీశారా అనిపిస్తదేమో కొంతమందికి కదా! మేబీ అనిపిస్తదేమో. బట్ లైక్ విత్ ఎవ్రీ క్యారెక్టర్స్ అట్లాగే ఉంటుందండి. రవితేజ గారితో ఆ భర్తలో క్యారెక్టర్స్‌కి భర్తలు కనెక్ట్ అయితే అడాప్ట్ చేసుకుంటారు. అండ్ డింపుల్ క్యారెక్టర్‌కి ఆ వైఫ్ భార్యలందరూ కనెక్ట్ అయితే, ఈ క్యారెక్టర్‌కి ఇప్పుడున్న జనరేషన్‌లో మోడర్న్ గర్ల్స్ హ్మ్. రిలేషన్‌షిప్స్ గురించి, మ్యారేజ్ కొంచెం గురించి నాటీ నాటీ అనొచ్చా? మేబీ అనొచ్చు. అంటే వెరీ ప్రాక్టికల్‌గా లైఫ్‌ని ఎలా చూస్తున్నారు ఇప్పుడున్న ఓకే. గర్ల్స్. అండ్ వెరీ ఇండిపెండెంట్, స్ట్రాంగ్, ఆహ్, నాట్ అబౌట్ బీయింగ్ విక్టిమ్. ఈ క్యారెక్టర్ ఎస్పెషలీ నాట్ అ విక్టిమ్, నాట్ అ సరెండర్ సబ్మిసివ్ గర్ల్ కాకుండా ఓకే. వెరీ ఇండిపెండెంట్, వెరీ స్ట్రాంగ్, కమాండింగ్ నేచర్ ఉన్న క్యారెక్టర్. సో ఇలాంటి అమ్మాయిలు కూడా, ఆ అమ్మాయిలకి కూడా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఇది. ఓకే. సో ఇవన్నీ రివాల్వ్ అవుతుంది అండ్ ఎవ్రీబడి విల్ కనెక్ట్ టు వన్ ఆర్ ది అదర్ థింగ్స్ వెరీ సెన్సిబుల్ వే విత్ అ లాట్ ఆఫ్ ఫన్. యెస్. సో మరి ఈ మూవీ ఓన్లీ భర్తలే చూడొచ్చంటారా? రాబోయే రోజుల్లో భర్తలు అయ్యే వాళ్ళు కూడా చూడొచ్చంటారా? వాళ్ళు కూడా చూడొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు ఎలా వాళ్ళ ఫ్యూచర్ చూసుకోవచ్చో అది చూపించారు. సో ఓకే. ఇలా ఉంటే ఏదవుతుంది, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది చూపిస్తారు. యెస్. సో మరి భయపడి పెళ్ళైతే చేసుకోకుండా ఉండరు గదా! లేదు లేదు, ఓకే. అలా ఏం లేదు. యెస్. సో ఈ స్టోరీ మీకు నరేట్ చేసినప్పుడు వెంటనే చాలా బావుంది, నేను వెంటనే చెయ్యాలి అనే థాట్ వచ్చిందా? లేకపోతే ఏమైనా కొంచెం టైం తీసుకున్నారా? కిషోర్ సార్ డైరెక్టర్ గారు నరేషన్ ఇచ్చినప్పుడు ఇలాంటి ఒక ట్విస్టెడ్ రిలేషన్షిప్స్ ఇప్పుడున్న జనరేషన్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఒకటి. అండ్ ఇంకొకటి నా క్యారెక్టర్ ఫస్ట్ చెప్పినప్పుడు ఇది మీ క్యారెక్టరు, వైఫ్ క్యారెక్టర్ వేరే అని ఏం చెప్పలేదు. హీ జస్ట్ Okay. నరేటెడ్ ఇన్ వన్ ఫ్లో అండ్ అడిగారు ఏ క్యారెక్టర్ చేస్తారు మీరు అని. ఓ ఆప్షన్ మీకే ఇచ్చారు. అంటే సార్కి తెలుసు నేను ఏ క్యారెక్టర్ ఆఫర్ చేయాలని, బట్ హీ ఆస్క్డ్ మీ మీకు ఆప్షన్ ఇస్తే ఏ క్యారెక్టర్ చేస్తారని. సో ఓకే. నేను ఆబ్వియస్లీ నా క్యారెక్టర్ మానస శెట్టి క్యారెక్టరే నేను చేస్తానని చెప్పాను. బట్ ఈవెన్ వెన్ సార్ టోల్డ్ ఈ క్యారెక్టర్ ఉంటే లైక్ ఐ సెడ్ నేను ఇంతవరకు ఒక వెరీ సాఫ్ట్ నేచర్డ్ Yes. గర్ల్, హోమ్లీ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేసి నాసా మిరంగాలో కూడా నామసమిరంగలో ఫుల్ ట్రెడిషనల్ గర్ల్ క్యారెక్టర్, విలేజ్ లో ఉన్న క్యారెక్టర్, Yes. దాంట్లో మెచ్యూరిటీ అండ్ ఆల్సో క్యూట్ ఫేస్ రెండు చూపించాము. బట్ ఇది ఒక ప్రాపర్ డిఫరెంట్ స్పెయిన్ లో ఉన్న అమ్మాయి, దో షీస్ అన్ ఇండియన్, హౌ షీస్ బ్రాట్ అప్ దేర్ అండ్ వెరీ ఇండిపెండెంట్, కెరియర్ సెంట్రిక్, గోల్ ఓరియంటెడ్, నాట్ జస్ట్ అబౌట్ మ్యారేజ్. సో ఎమోషన్స్ లేవా? ఈ క్యారెక్టర్ ఉన్న అమ్మాయికి ఎమోషన్స్ లేవా? కంప్లీట్ తక్కువ. ప్రాక్టికలేనా? ప్రాక్టికల్ గా ఉంది కానీ తక్కువ ఎమోషన్స్. అంటే ఇట్ వోంట్ బి అంటే ఇలా మూవ్ ఆన్ అయిపోతుందా? లేదు, అది కూడా లేదు. అమ్మాయిలు అంటే అంత ఈజీగా ఉంటారు Yes, కదా. yes. ఎంత కెరియర్ ఫోకస్డ్, ఇండిపెండెంట్, స్ట్రాంగ్ అమ్మాయిలు కూడా రిలేషన్షిప్ అయినా, లవ్ అయినా, ఏదైనా ఫీలింగ్ అయితే దే విల్ ఫీల్ ఎమోషన్స్. Yes. సో అది ఫార్ షూర్ ఉంటుంది. Yes. సో ఇది చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు. జస్ట్ నాట్ మోడర్న్ క్లోత్స్, మోడర్న్ లుక్ కాకుండా ఇట్స్ మోర్ ఆఫ్ మోడర్న్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్, థాట్ ప్రాసెస్, Okay. అవన్నీ ఇట్ ఇస్ క్యారీ ఫార్వర్డ్ విత్ దిస్ క్యారెక్టర్. ఓకే. So that is something very exciting. I have not done something like that in the very recent times. Kannadalo chesanu but Telugulo intavaraku cheyaledu. Very commanding ga unna character idi. Okay. Boss lady character. So that